నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే గురువుగారు. ఆయుష్మతి తల్లి, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. గురువుగారు, ఎప్పుడు మీరు బాగుండాలి. మీరు బాగుంటే మేము ఆటోమేటిక్గా బాగుంటాము. గురువుగారు, చెప్పండి. చాలా విషయాల మీద మీరు లగ్న కుండలను ఆధారంగా చేసుకొని ఎన్నో విషయాలు మీరు మాకు ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మనం ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుకోబోతున్నాము. అఖండ 2. ఓకే. ప్రజెంట్ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక పెద్ద సినిమా అది. బోయపాటి గారి దర్శకత్వంలో బాలయ్య బాబు గారు నటించిన సినిమా. నిన్న రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది. కానీ బాలయ్య బాబు సినిమా ఈ టైంలో పోస్ట్ పోన్ అవడం చాలా మంది ఫ్యాన్స్ కి చాలా పెద్ద దిగులుగా మారింది. వెరీ డిసప్పాయింటింగ్. పాపం ఆఖరికి మీరు కూడా వెళ్దాం అనుకున్నారు, సినిమాకి వెళ్ళలేకపోయారు. సో గురువుగారు, అసలు ఏంటి అంటే ఇప్పుడు బాలయ్య గారికి ఎలాంటి పీరియడ్ నడుస్తుంది, ఎందుకు వెంటనే ఏదో ఒకటి చిన్నవో పెద్దవో ఏదో ఒకటి తనకి ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు కూడా రావడం జరుగుతుంది ఆయన మీద. అసలు ఏం జరుగుతుంది? చాలా సంతోషం. అయితే యాక్చువల్గా ఈ యొక్క అఖండ మూవీ పేరు ఆ అనేటువంటి అక్షరం ఉంది. నేను వారు పుట్టిన నక్షత్రాలు ఏవైనా ఉండొచ్చు గాక, కానీ వాళ్ళని వ్యవహారికంగా పిలుస్తున్నది సినిమా కావచ్చు, వాళ్ళ పేర్లు కావచ్చు. ఇప్పుడు మీరు అఖండ అన్న పేరును చూస్తే ఆయి ఊయే కృత్తికా నక్షత్రం మేషరాశిలో ఆ యొక్క పేరు ఉంది. ప్రజెంట్ మేషరాశికి ఏలినాటి శని జరుగుతుంది. ఆ పేరుకి ఏలినాటి శని జరగడం, అంతకుముందు శని దృష్టి ఉన్నప్పుడు ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఆ సినిమాని మూవ్ చేసి చేయడం అనేది కూడా నిజంగా వాళ్ళు సాహసోపేతమైన పనే. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఏమంటారంటే డబ్బాలు మొత్తం ఎగిరిపోతాయని మొత్తం చాలా వరకు వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద అనుకున్న బడ్జెట్ కంటే కూడా దాటిపోయే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ నిర్మాతల పేర్లు తర్వాత తీసుకుందాం, 14 రీల్స్ దాని గురించి పక్కన పెట్టు. ఇప్పుడు మనం అసలైనటువంటి మన కథానాయకుడు గారు బాలయ్య గారి జాతకం ప్రకారం చూసినట్లయితే మూవీ స్టార్ట్ అయినప్పుడు బాలకృష్ణ గారికి సమయం చాలా బాగుంది. 3 శని ప్రభావం చాలా యోగం. ఆయనలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలని అన్నింటినీ బయటకు తీస్తుంది. లోకేష్ గారి జాతకంలో కూడా నేను బ్రాహ్మణి గారికి అర్ధాష్టమి శని వదులుతుంది. లోకేష్ గారికి శని నీచం చూస్తున్నాడు కాబట్టి ఈయనలో లోపాలు కూడా కడిగేస్తాడని వీడియో కూడా చేసి చక్కగా ఖచ్చితంగా మంగళగిరిలో గెలిచే అవకాశాలు, మంత్రి అవ్వడం, తర్వాత ఆయనకున్న టాలెంట్ బట్టి ఇంకా యోగమైన స్థితికి వెళ్ళడం జరుగుతుందని స్పష్టంగా చెప్పాను. ఇది చెప్పడమే కాకుండా అట్లా అనేకం చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తే ఆయనకే చెప్పాను మీరు సీఎం అవుతారని చెప్పాను. అంటే బాలయ్య బాబు గారికి ఏమిటంటే కుంభంలో శని సంచారం జరుగుతున్నప్పుడు యోగమైన కాలం చాలా అద్భుతంగా ఉంది. కానీ మొన్న మార్చి నుంచి బాలకృష్ణ గారికి అర్ధాష్టమి శని స్టార్ట్ అయింది. బాలకృష్ణ గారి జన్మదినం మనం చూసినట్టయితే నెట్లో కనపడుతున్నది. ఖచ్చితంగా రామారావు గారు అయితే జ్యోతిష్ శాస్త్రం మీద అపారమైనటువంటి నమ్మకం కలిగిన వారు పిల్లలకంతా కూడా నక్షత్రాలను బట్టే పేర్లు పెట్టారనేది స్పష్టంగా కనపడుతుంటుంది. సో బాలకృష్ణ గారిది మూలా నక్షత్రంలో ఉంది. ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ నెట్లో ఎతికినప్పుడు మనకేం కనపడుతుందంటే 10th June 1960 అని కనపడుతుంది. సో ఆ రోజు మూలా నక్షత్రం 3వ పాదం మధ్యాహ్నం సమయంలో ఆయన జననం జరిగి ఉండొచ్చు, లేదా ఇంకొంచెం ముందు నుంచి జరిగి ఉండొచ్చు. టైం అయితే యాక్యురేట్గా అందులో మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు మన టైం అప్రస్తుతం. ఆయనకు జరుగుతున్నది ధనుస్సు రాశి అనేది స్పష్టం. టైంతో సంబంధం లేకుండా ధనుసు రాశి అనేది స్పష్టం. గోచార రీత్యా ప్రస్తుతం ఆయనకు అర్ధాష్టమి శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమి శని నడుస్తున్నప్పుడు శనికి అన్ని గ్రహాలకి 7th వ్యూ అనేది కామన్. ప్రతి గ్రహానికి సూర్య చంద్ర కుజరావు అన్ని గ్రహాలకి 7వ వ్యూ కామన్. అంటే వాళ్ళు ఉన్న ఇంటి నుంచి 7th హౌస్ని చూస్తారు. కానీ అడిషనల్గా కుజుడికి, శనికి, గురువుకి వీళ్ళకి విశేష దృష్టులు ఇచ్చింది జ్యోతిష్ శాస్త్రం. ఈ విశేష దృష్టుల్లో కుజుడికి 4, 8 దృష్టులు అదనంగా వచ్చాయి. గురువుకి 5, 9 దృష్టులు అదనంగా వచ్చాయి. శనికి 3, 10 దృష్టులు అదనంగా వచ్చాయి. ఈ అదనంగా వచ్చినటువంటి దృష్టులని అర్ధ దృష్టులు అన్నారు. వీళ్ళు చూస్తున్నటువంటి 7వ దృష్టి ఏదైతే ఉందో ఇది పూర్ణ దృష్టి అంటారు. ఇప్పుడు చూసినప్పుడు మనకి ఈ ధనుసు రాశికి ధనస్థానం ఏదైతే ఉందో శాట్రన్, బాలకృష్ణ గారి రాశికి ధనాధిపతి శాట్రన్. లగ్నం గురించి మనకి కాసేపు మాట్లాడు, రాశి గురించి చెప్పినప్పుడు
ధనాధిపతి శని. ఈయనకి అర్ధాష్టమి శని పూర్తయ్యే ముందే సినిమా పూర్తి అయిపోయింది యాక్చువల్గా. అంటే మార్చికి లోపల మూవీ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ అవి ఇవి ఇంక వాళ్ళు ఏదో ఫైనల్ గా డబ్బులు బాలకృష్ణ మీద గారు ఉన్నటువంటి హోప్స్ తో కొంతమంది ఫైనాన్షియల్ గా కూడా కొంత ఇచ్చి అక్కడ 2 ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీ స్థాయిలో ఉండడం వల్ల చేస్తున్నారు. అయితే వాళ్ళు పాపం ఇంత చేస్తున్న వాళ్ళు ఇటువంటి రిస్కులు రాకూడదని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేసి ఉండాలి ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే అప్పులు పడి ఉన్నారో వాళ్ళకి ముందు వాళ్ళే కదా సడన్ గా బ్రేక్ వేస్తారనేది కొంచెం జాతకాలు కనుక చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మన కథానాయకుడు గారి జాతకం కూడా చూసుకొని వాళ్ళ జాతకాలు చూసుంటే అలర్ట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ముందుగానే దీన్ని ఖర్చు కొన్ని నియంత్రణ చేసేసి తీర్చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ సాటర్న్ 2nd హౌస్ లో అవ్వడం, ఈయనకు 4th హౌస్ లో ఉండడం చేత 4th హౌస్ లో ఉండి ఈయనకు రుణస్థానాన్ని ఈయనకి రాజ్యస్థానాన్ని చూస్తున్నాడు. రాజ్యం అంటే 10th హౌస్ అనమాట, బుధుడిల్లు. ఆ 10th హౌస్ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే 10th హౌస్ వృత్తి, ఉద్యోగము, కీర్తి, ఆ స్థానం మీద శని దృష్టి ఉంది. ఇప్పుడు బాలయ్య గారి కీర్తికి ఏమి ఇబ్బంది కాదు, కానీ టెంపరీగా రావాల్సినటువంటి హోదా, వృత్తి ఇప్పుడు రిలీజ్ ఏంటి అబ్బా బాలయ్య గారి సినిమా అని అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆగడం వల్ల ఈయనకి ఏమైందంటే ఎందుకు ఆగింది అనేది ఒక రీజను. బాలకృష్ణ గారి సినిమా ఆగిందా అని ఒక చర్చ. వాక్ స్థానాధిపతి కూడా శని కాబట్టి రుణస్థానం మీద ఆయన దృష్టి పడింది, రాజ్యస్థానం మీద దృష్టి పడింది, ప్లస్ ఆయన యొక్క రాశి మీద దృష్టి పడింది. ఈ అర్ధాష్టమ శని ఇంత ప్రభావం చేసి టెంపరీగా దీన్ని బ్రేక్ చేశాడు. పైపెచ్చు ఈ ధనురు రాశికి సూర్య బుధులు అత్యంత రాజయోగాన్ని ఇస్తారు. ఆ సూర్యుడు శుక్రుడితో కలిసి శుక్రమూఢమి స్టార్ట్ అవబోయే ముందు కళలకు సంబంధించిన వాడు శుక్రుడు అనేది అందరికీ తెలుసు. సినిమా రంగం అందుకే శుక్రవారం పెట్టారు. వాళ్ళు గనక శుక్రవారం పెట్టకుండా, దాన్ని 5 పెట్టకుండా, వాళ్ళు ఆయన్ని మూలా నక్షత్రం కదా, మూలా నక్షత్రం ప్రకారం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో అని తారాబలం లెక్కేసుకొని అది 5th పెట్టారు. అదే రోజు మృగశిర నక్షత్రం ఉంది, రోహిణి వెళ్ళిపోయి మృగశిర నక్షత్రం ఉంది. అంటే ఈయనకి శ్రవణ, హస్త, రోహిణి 3 చంద్రతారులు. అంటే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి బాలకృష్ణ గారికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం క్షేమతార. అందుకని రోహిణిలో ప్లాన్ చేసి ఉంటారు. కానీ రోహిణిలో ప్లాన్ చేసినప్పుడు దానికి ముందున్నటువంటి తార ఏంటంటే కృత్తికా నక్షత్రం. ఆ కృత్తికా నక్షత్రం ఏముంది అఖండ సినిమాలో ఉంది. 4 నక్షత్రం 4 కృత్తిక వెళ్ళి రోహిణి వస్తుంది. కృత్తిక మధ్యాహ్నం 2:53 వరకు కృత్తిక ఉంది, తర్వాత రోహిణి ఉంది. 5వ తారీఖు వీళ్ళు మూవీ పెట్టుకున్నారు, 5వ తారీఖు మధ్యాహ్నం దాకా రోహిణి ఉంది. సో మధ్యాహ్నం నుంచి కనుక వీళ్ళు పిక్చర్ రిలీజింగ్ పెట్టుకుంటే డ్యామ్ షూర్గా అది ఆగి ఉండేది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు రాహుకేతువులకి శత్రువులు ఎవరంటే మీరు ఎవరైనా కామన్గా ఎవరు చెప్తారు? సూర్యుడు, చంద్రుడు అని చెప్తారు. ఇక్కడ ఆ రోజు సినిమా రిలీజ్ రోజు పెట్టుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఆధిపత్యం చంద్రుడైంది. సినిమా పేరేమో సూర్యుడి నక్షత్రం అయినటువంటి కృత్తికలో ఉంది. దీనికి ముందు నడిచింది కూడా కృత్తికా నక్షత్రం. సో సినిమా పేరులో ఉన్నటువంటి ఇబ్బంది ప్లస్ ఆ తారకున్నటువంటి ఇబ్బంది ఇవన్నీ కలిపి శుక్రుడు మౌఢ్యంలో పడ్డం, సూర్యుడితో కలిసి మౌఢ్యం పడి సూర్యుడు కూడా భాగ్యాధిపతి, అదృష్టం అంటారు 9th హౌస్ని, ఆ భాగ్యాధిపతి అయ్యి ఆయన మౌఢ్యంకి కారకుడవడం, ఇవన్నీ కలిసి కోర్టు స్టే ఇవ్వడానికి దాకా దారి తీసాయని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇది ముందే మీరు చెప్పేసేయచ్చు కదా. మరి అంటే ఇప్పుడు మీకు అభిమానం ఎలా ఉంటుందంటే ఈ మాట మనం ముందు చెప్పామనుకోండి, ఇక మనల్ని మామూలుగా చెడు కూడా ఆడరు. నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను. ఈ మూవీ రిలీజ్ అవ్వాలని ఆర్టిఫుల్ గా నేను బాలయ్య అభిమాని అంటే నటన, రామారావు గారి బిడ్డ మంచి నటుడు, నేను స్వయంగా కలిశాను, చాలా మంచి వ్యక్తిత్వం బాలకృష్ణ గారి. కాబట్టి ఆయన్ని నేను అభిమానించేటువంటి వాళ్ళలో నేను కూడా ఉంటాను. అంటే నటన బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి చూడాలనుకున్నాను కూడా. సో అది కాస్త నాకు తెలిసినా మనం నన్ను యాక్చువల్గా ఒకరికి చెప్పాను, మూవీ అయితే మాత్రం ఇది ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు ఇప్పుడు పడ్డది కదా, పడ్డవాడు ఎప్పుడో చెడ్డవాడు కాదని ఆ నిర్మాతలకి ఈ సినిమా కాసుల పంట పండించడం ఖచ్చితం. అది బాలకృష్ణ గారి చరిత్రలో ఇప్పుడు ఒక సపోజ్ 400 కోట్లు మార్కు చేరుంటే లేదా ఒక 500 కోట్లు చేరుంటే
ఇది 500ని క్రాస్ చేసి తన రికార్డును తనే బద్దలు కొట్టుకుని వేరే వాళ్ళ రికార్డులు బద్దలు కొట్టే వైపుకి వెళ్ళినా ఆశ్చర్యపోబడలేదు. అంటే నియర్లీ 1000 crore క్లబ్లో కూడా బాలయ్య బాబు పడే అవకాశాలు ఉంటాయి. అర్థాష్టమ శని ప్రభావం కొంత నలుపుతున్నదే కానీ ఉండదు. కానీ ఈ శుక్రమౌఢ్యత్వ దోషాలు ఇవన్నీ విడుచుకొని ఈ సినిమా బయటపడడానికి ఫిబ్రవరి 6 దాకా కొంచెం కష్టమే. ఈ పండగకి రిలీజ్ చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నం నెరవేరాలని కోరుకునే వాళ్ళు మనం కూడా ఉన్నాం. జనవరి 14 సంక్రాంతికి బాలయ్య బాబు సినిమాలు ఎప్పుడు కొంచెం సందడి చేస్తుంటే ఏదో కొత్త సినిమాలు అలా రిలీజ్ అవ్వడానికి వాళ్ళు దీనికి చేసుకోవాల్సింది ఏంటంటే, అది కూడా చెప్తున్నా, చేసుకుంటే మేబీ అనుగ్రహం కలగచ్చు. రెమెడీ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఈ శనికి అత్యంత మిత్రుడు శుక్రుడు. జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళందరికీ శని శుక్రుడు పరమ మైత్రులు అనే సంగతి తెలుసు. సో ఈ శని శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి ఇంద్రాణి అమ్మవారు, ఆ ఇంద్రాణి పూజ, ఇంద్రాక్షి అమ్మవారు ఇంద్రాణి అమ్మవారు అంటారు. ఇంద్రాణి పూజ చేసి చక్కగా లలితా సహస్రనామ హోమం చేసి శివుడికి చక్కగా మహన్యాసపూర్వకంగా శతరుద్రీయం చేసుకుంటే నిరభ్యంతరంగా 14వ తారీఖు మనం చూడొచ్చు ఆ సినిమాని. ఓ సూపర్. సో జనవరి భారీ హిట్ పడబోతుంది మళ్ళీ బాలయ్య బాబు గారికి అంటారు. బంపర్ హిట్ అవుతుంది. భారీ హిట్ కాదు, బంపర్ హిట్ అవుతుంది. తమన్ గారు మొన్న ఏదో నేను చూస్తున్నా, మీరు థియేటర్లో ఏమంటారు స్పీకర్లు పోయినా కంప్లైంట్ చేద్దాం. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేటువంటి స్థితి కూడా ఉంటుంది. అంటే అంత బాగా మూవీని ప్రేక్షకులు. అందులో ఇంకోటి ఏంటంటే, ఈ శని పశ్చిమ ఆధిపత్యం కలిగి ఉంటాడు, అంటే పశ్చిమ దిశలో ఉంటాడు నవగ్రహాల్లో. సో ఇప్పుడు పశ్చిమాధిపత్యం కలిగి ఉండడం చేత ఒకటి, అండ్ గురువు ఇంట్లో ఉండడం వల్ల ఉత్తరాధిపత్యం, ఈ రెండు ఏర్పడతాయి. సో నార్త్ లో ఈ మూవీ ఎప్పుడూ చూడనట్టుగా తెలుగు సినిమాలకి, మిగతా సినిమాలు బాహుబలికి వాటికి సినిమా స్టోరీ పరంగా వచ్చి ఉండొచ్చు, కానీ ఈ సినిమా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక జల్లరింపు, ఒక గగురుపాటు అంటాం కదా, ఆ గెటప్స్ కానీ ఆ మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కొంచెం గూస్ బంప్స్ తెప్పించడం. నార్త్ లో ఈ సినిమా అఖండంగా తన ప్రభ చూపించడం. హిందీలో గనక రిలీజ్ చేస్తే, చేస్తున్నారో లేదో నాకు అది కూడా తెలియదు వాస్తవంగా, ఖచ్చితంగా అది. తర్వాత కన్నడ పక్క అంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారని విన్నాను. నేను అంత డెప్త్ గా అయితే అంత చూడండి, పైన ఏదో చూసేసి వదిలేస్తుంటా. జాతక పరంగా మాత్రం అవి చూస్తుంటాం. సో ఖచ్చితంగా ఈ సినిమా ఉత్తర పశ్చిమాల్లో మంచి పేరు వస్తుంది. అంటే బాంబే, గుజరాత్ అండ్ వెస్ట్ వైపు ఉన్నటువంటి స్టేట్స్, అట్లాగే నార్త్ వైపు ఉన్నటువంటి స్టేట్స్ లో మంచి ప్రభంజనాన్ని సృష్టించేది ఖాయం. సూపర్. మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతున్నా, ఎప్పుడెప్పుడు హిట్ టాక్ ని మేము వింటామా అని చెప్పేసి. మీ పేరే హిట్ కాబట్టి నా నోట్లోంచి హిట్ టాక్ వచ్చింది అనుకోవాలి. డెఫినెట్ గా హిట్ టీవీకి ఇది మీరు ముందుగానే చెప్పాడు, ఇంత అద్భుతంగా ఆడుతుందని కూడా రేపు మీరు టెలికాస్ట్ చేసుకున్న రోజు కూడా రావాలని మనస్ఫూర్తిగా. చాలా బాగుంది గురుగారు, థ్యాంక్ యూ. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.